వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను శిల్ప. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. ముంపు ప్రాంత బాధితులను పునరావాసాలకు తరలించాలని ఆదేశం. పొంగి పొర్లుతున్న కడెం ప్రాజెక్టుపై నుంచి వెళుతున్న వరద నీరు. 17 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు. ఎడతెరిపి వర్షాలపై పరిస్థితులు సమీక్షిస్తున్న మంత్రులు. గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షించిన పువ్వాడ. నిజామాబాద్ ఎస్ఆర్సీపీపై ఆరా తీసిన వేముల. కాకరేపుతున్న ఆరా సర్వే. మళ్లీ టీఆర్ఎస్కే అధికారం దక్కే ఛాన్స్. సర్వే ఓ బూటకమని ప్రతిపక్షాలు ఎద్దేవా. హైదరాబాద్ లో భారీగా పోలీసుల బదిలీలు. 69 మంది సీఐలను బదిలీ చేస్తూ సిపి ఆనంద్ ఉత్తర్వులు. యూనిఫామ్ గౌరవం నిలబెట్టుకోవాలని దిశానిర్దేశం. రైట్, ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే భారీ వర్షాల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు సీఎం కేసీఆర్. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలి అని అధికారులకు సూచించారు. ప్రగతి భవన్లో వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఆనకట్టపై నుంచి వరద నీరు పొంగిపోతుంది. భారీ వరద వస్తూ ఉండడంతో 17 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తారు అధికారులు. దిగువన ఉన్న 12 లోతట్టు గ్రామాలకు ఆ వరద చేరింది. నిర్మల్ జిల్లాలో కడెం జలాశయ పరిస్థితి గంటగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రాంతాల్లోనూ ఆలోచన నెలకొంది.
పోచంపాడు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయాల కింద కూడా ముంపు ఏర్పడుతోంది. దేవాదుల ప్రాజెక్టు 3వ దశలోని సొరంగం పంప్ హౌస్ స్కూల్ను కూడా వరద తాకింది. మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉండడానికి బిక్కిరవుతున్నారు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు పూర్తి స్థాయి 100 అడుగులు కాగా ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 7.26% నిండింది. ఎగువ నుంచి వరద పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టుకున్న పద సామర్థ్యం 3 లక్షల క్యూసెక్లు అయితే ఒక గేటు పూర్తిగా తెరుచుకోలేకన్నా వరద ఎక్కువగా ఉండడంతో డ్యాం కట్టపై నుంచి నీరు పొర్లుతోంది. కూడా 2 చోట్ల గంటలు పడ్డాయి. ఇక ఆనకట్ట వద్ద ప్రవాహ గేజ్ ను కొలిచేలు కూడా బయటకు వచ్చేశారు. డ్యాం ప్రాంతం వద్ద ఉన్న ముగించి దిగువ గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రానికి వన పొద్దుపోయే సమయం నుంచి మళ్లీ పెరిగింది. దిగువన మొత్తం 12 ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి సమీక్షించారు. మంత్రి ప్రాజెక్టుని పరిస్థితిని పరిశీలించారు. 3 రోజులుగా కడెం పరివాహక ప్రాంతాల్లో ఈ చోట్ల దాదాపు 50 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీకి 4.2 లక్షల క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తోందని, 36 గేట్లు ఎత్తి 4.5 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నామని వివరించారు. నుండి వరద ప్రవాహం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలే అవకాశాలు ఉన్నాయని మంత్రి వేముల కింది గ్రామాల్లోని ప్రతి గ్రామ ప్రజా ప్రతినిధులకు మంత్రి ఫోన్ చేసి ఎవరు బయటకు రావద్దని, అట్లాగే రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపో గ్రామాల్లోనే ఉండాలి అని ఆదేశించారు. వాళ్ళు నిర్మల్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇప్పుడు 4.5 వదిలినాం నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక రాత్రి తెలంగాణ దానికి 6 దానికి అంటే తప్పలేదు. పైనుంచి బాగుతున్నాడు, మహారాష్ట్ర నుంచి బాగా వస్తున్నది. సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏడదానుకునే నీళ్లు ఊరికి అంచుకున్నాయా?
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం గోదావరి ఉధృతిని మంత్రి పరిశీలించారు. అనంతరం సుభాష్ నగర్ లో గల వరద ముంపు బాధితుల పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి ధైర్యం కల్పించారు. 10 to 20% ఎక్సెస్ ఇది కేర్ పెట్టుకొని మనం ముందుకెళ్తాం. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంత ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పువ్వాడ. వరద ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంటే తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఐటీడీఏ ఐటీసీలో హెలిప్యాడ్ సిద్ధం చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సహాయక చర్యల కోసం పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదనపు బలగాలతో సిద్ధంగా చేశామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే కొంత కరకట్ట లేని ప్రాంతం ఏదైతే సుభాష్ నగర్ అటువైపు ఉన్న అక్కడ కొంత వచ్చే అవకాశం, మిగతా టౌన్ లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మనకి ఈవెన్ ముందే చెప్పినట్టు గుడి పరిసర ప్రాంతాల్లో వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి స్లూయిస్ నుంచి వెనక్కి తప్పుతాయి. ఇంతకుముందు ఇక్కడ నుంచి స్లూయిస్ నుంచి గోదావరిలో గోదావరి హైట్ ఎక్కువ ఉండడం వల్ల స్లూయిస్ నుంచి వెనక్కి తప్పుతూ ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ ని పంపు చేసి మరి గోదావరిలోకి వదిలే కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేస్తూ ఉన్నాం. కాబట్టి భద్రాచలం టౌన్ కి ఇంకో సమస్య ఉందని చెప్పి మేము భావించాం. ఏమంటుందంటే ఇప్పుడు 20 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుందని చెప్పి మనం లాంచీలో బయలుదేరాం. ఒకవేళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి మనం అప్పచెప్పి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. నగరంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండిపోయాయి. చిన్న చిన్న చెరువుల నుంచి నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.45 అడుగులు ఉండగా ప్రస్తుతం 513.41 అడుగుకు చేరింది. దీంతో అధికారులు ఒక గేటు ఓపెన్ చేసి నీటిని కిందకు తరలిస్తున్నారు. చిన్న చిన్న నాలాల ద్వారా ఈ నీరు మూసీ నదిలోకి వచ్చి చేరుతోంది. ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులు హుస్సేన్ సాగర్ నీటి పరిస్థితిని సమీక్షించారు. సాగర్లోకి 1500 క్యూసెక్యూల ఇన్ఫ్లో ఉందని, అవుట్ఫ్లోకు కూడా 1500 క్యూసెక్యూలుగా ఉందని అధికారులు తెలిపారు. 3 ప్రధాన నాలాల నుంచి సాగర్లోకి నీరొస్తోందని, నీళ్లను కిందకి వదిలినట్లు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు మరో 3 రోజులు సెలవులు పొడిగించింది. ఈ నెల 16 వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల 18 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. వర్షాల వల్ల విద్యా సంస్థలకు ఇప్పటికే 3 రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరోసారి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పలుచోట్ల వరద పరిస్థితిలో ఉండడంతో మరో 3 రోజులు సెలవులు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పాఠశాలలకు ప్రకటించిన 3 రోజుల సెలవులు నేటితో ముగియనున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో 3 రోజులు పొడిగించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా సిఐల బదిలీలు జరిగాయి. 29 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు 3 ఏళ్ల పాటు లాంగ్ స్టాండింగ్ పోస్టులో ఉన్న సిఐలను బదిలీ చేశారు. లోకల్ పోలీస్ కొంతమంది దీన్ని చేజ్ చేసి కేసుని ఎస్బీ సిసిఎస్ ట్రాఫిక్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్లకు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇచ్చారు. ఇక మీదట ప్రతి ఇన్స్పెక్టర్ వ్యక్తిగత జీవితంపై 360 డిగ్రీల్లో ఎస్బీ ఎంక్వైరీ చేయనుంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ లో పనిచేసే ఆఫీసర్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు ఉన్నతాధికారులు. నాగేశ్వరరావు ఉదంతాన్ని ఇన్స్పెక్టర్ల ముందు ప్రస్తావించిన సిపి సివి ఆనంద్ యూనిఫామ్ కి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. వీళ్ళందరూ రాజస్థాన్ కి చెందిన వాళ్ళు, రాజస్థాన్ లో జాలోర్ మరియు చుట్టుపక్కల ఉన్న పల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ మైగ్రేట్ అయిపోయి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే బిజినెస్ చేస్తున్నారు. అయితే నగరంలో నకిలీ సర్టిఫికెట్ల భాగవతం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సర్టిఫికెట్లు అందజేసే యూనివర్సిటీ ఉన్నతాధికారులు, సరఫరా చేసే కన్సల్టెన్సీలు, అందుకునే విద్యార్థులు ఎవరిని వదలడం లేదు. బృందం నకిలీ సర్టిఫికెట్ల ముఠాల గుట్టు రట్టు చేస్తోంది. విద్యాలయం ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న నిందితుడు మల్లికార్జున గాంధీని సరూర్ నగర్ పోలీసులతో కలిసి అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గాంధీ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం గచ్చిబౌలిలోనే యాక్సెంచర్ ఇండియా ప్రవేశిస్తున్నాడు. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు. నిందితుడు పొలగని శ్రీనివాసల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోని హిమాలయన్ వర్సిటీకి చెందిన నకిలీ 75,000 రూపాయలకు సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత కంపెనీల్లో ప్లేస్మెంట్లు పనితో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి పంపారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతుండడంతో అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపై ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. గతంలో పోల్చితే తెలంగాణలో బీజేపీ బాగా బలపడటం, కాంగ్రెస్ కూడా పుంజుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో మరోసారి టీఆర్ఎస్ అధికారం దక్కుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలో మరోసారి టీఆర్ఎస్ సొంతమవుతుందని ఆర్ఎస్ సర్వే వెల్లడించింది.
సర్వే చేయడం జరిగింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆరా పోల్స్ స్ట్రాటజీస్ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్కే ఆధిక్యం వస్తుందని ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ టీఆర్ఎస్ కు 38.88% ఓట్లు వస్తాయని ఆయన స్పష్టం. అయితే గతంలో మాదిరిగా వార్ వన్ సైడ్ ఉంటే అవకాశం లేదని ఆయన చెప్పింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 46.8 రాగా తాజా సర్వేలో 8% తగ్గుదల ఉందన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 30.48% ఓట్లు వస్తాయని ఆరా సర్వే అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ కు 23.71% ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతరులకు 6.93% ఓట్లు వచ్చే అవకాశం ఉందని మస్తాన్ తెలిపారు. ఇటీవల తమ సంస్థ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందన్న ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా అథెంటిక్ గా మేము ఈ సర్వే నిర్వహించాము, ఈ సర్వేలో ఈ విధంగా పార్టీల బలాబలాలు ఉన్నాయని చెప్పి తెలియజేసిన వారెవరు లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రుల్లో, రాజకీయ నాయకత్వంలో, అధికారుల్లో కూడా ప్రస్తుత పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ యొక్క బలం ఎంత, ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. అయితే ఈ ఆసక్తిని గురు పౌర్ణమి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా మొండ మార్కెట్ డివిజన్ పాలికా బజార్లోని సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు. అనంతరం బన్సీలాల్పేట డివిజన్లోని పద్మారావు నగర్ సాయిబాబా దేవాలయం, సీతాఫల్ మండి డివిజన్లోని మైలార్గడ్డలోని సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయా ఆలయాల వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అదేవిధంగా బన్సీలాల్పేట డివిజన్ సిసి నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్న చండీ హోమంలో పాల్గొన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్లు హేమలత, హేమ, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వరాజు, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నాగులు, ప్రేమ్, మహేష్, జయరాజ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి భవన్ కిందకి నీళ్లొచ్చినా కేసీఆర్ బయటకు రారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో కూర్చుని వీక్షలకే పరిమితమయ్యారన్నారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ముద్రిత వేగం మీద మండిపడ్డారు. అవసరం తీర్చకుండా అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సరే వర్షాలు అనుకోకుండా వచ్చిన దానిలో వేరే ఇబ్బందులు ఎవరేమీ నిరంగా విమర్శించాలి మేము కూడా. కానీ ఇప్పటికైనా అనేక ప్రాంతాల్లో ఆదిలాబాద్ లో బాబు గారు ఫోన్ చేసి ఇప్పుడే 40,000 ఎకరాలు మునిగిపోయినారు. నాంపల్లి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పులను బండి సంజయ్ ఎత్తి చూపారు. ఏ ఒక్క వరద ప్రాంతంలోనైనా సీఎం సందర్శిస్తే ప్రజలకు భరోసా కలిగేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, 8,000 కోట్ల వరకు రుణాలు ఇవ్వలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలుసుకోవాలి ఏమైతే తెలంగాణ సమాజము మేధావర్గం కానీ ఆలోచన పనులందరూ కూడా ముఖ్యమంత్రిని ఏ విధంగా తిట్టుకుంటారో ఒకసారి ముఖ్యమంత్రి తెలుసుకోవడానికి కాబట్టి గుర్తులకు ఈనాడే కనబడే కనీసం ఏ ఒక్క ప్రాంతాన్ని సందర్శిస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు హైదరాబాద్లో కూర్చొని సమీక్షలు చేసి అధికారులు కనీసం వాళ్ళని పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ అసమర్థుడు, అవినీతిపరుడు అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై సమీక్షలు పెట్టాల్సింది పోయి విపక్షాలను తిట్టేందుకు ప్రెస్ మీట్లు పెడతారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో వర్షాలతో ప్రాజెక్టులు, చెరువుల కట్టలు తెగిపోతున్నాయన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అధికారులకు సమన్వయం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు ధర్మపురి అరవింద్. సొల్లు కబుర్లు బంద్ చేసి సమస్యలపై రివ్యూ చేయాలన్నారు. ఒక్క నిజామాబాద్ నియోజకవర్గంలోనే 230 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయని, కొన్ని ఇండ్లు కూలిపోయాయన్నారు. కాపాడుకోలేము అంటే అట్లేం లేదు. ఎస్ఆర్ఎస్పి మేనేజ్ చేసినట్టు అంతా అన్ని జిల్లాలలో మేనేజ్ చేయగలిగితే భారీ స్థాయిలో యాక్సిడెంట్స్ తప్పుతాయి. ఇవాళ ఈ వర్షాల వల్ల
హైదరాబాద్లోని ఉప్పల్ బాగాయత్లో ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలం 5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు విశ్వకర్మ సంఘం నేతలు. ఈ నెల 8న మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి చేతుల మీదుగా ఉత్తర్వులు జారీ చేసి సంఘానికి అందించడం పట్ల హర్షాన్ని ప్రకటించారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో బీసీలను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా విశ్వకర్మల అభివృద్ధికి మధుసూదనాచారిని తొలి తెలంగాణ నియమించి అటు తర్వాత ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించారన్నారు. విశ్వకర్మీలకు సంక్షేమ ఫలాలు కావాలని పోరాడుతున్నాం. మేము మా జాతిలో ఏంటంటే మేము చాలా బీద కుటుంబంలో నుంచి పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా జాతిలో. అందువల్ల ప్రభుత్వ సహాయాలు మాకు తప్పకుండా కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తర్వాత రాజకీయాల్లో పాల్గొని ఎన్నికల్లో గెలిచే శక్తి మాకు ఆర్థికంగా లేనందువల్ల మేము ప్రభుత్వాన్ని ఏదో విధంగా మా కులానికి ఆర్థిక లబ్ధి సమకూరేటట్టు చేయమని మేము కోరుతూ ఉన్నాం. అయితే ఇంతవరకు కూడా మాకు ఎవరు కూడా కూడా మేము మా స్పీకర్ మధుసూదనాచారి గారి ద్వారా మేము వారిని ఒక అత్యాచారం, అపహరణ కేసులో వనస్థలిపురం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే అంశాలు వెల్లడించారు. దర్యాప్తులో నాగేశ్వరరావు నేరాన్ని ఒప్పుకున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలను పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, అపహరణ కేసు నమోదు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. అత్యాచారం ఘటన తర్వాత నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్టు మారేడుపల్లి పిఎస్కు వెళ్లి విధులు నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడుపల్లి ఠాణాలోని రివాల్వర్ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. కొత్తపేటలోని గ్రీన్ హౌస్ కాలనీలో అతని నివాసాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు అత్యాచార సమయంలో వాడిన ప్యాంట్లు, షర్ట్లు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.